विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క సత్యత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। సత్యత ప్రకాశము 54వ పుట। ఈ యొక్క దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి। అభావ భేదములను చెప్తున్నటువంటి దాంట్లో 54వ పుటలో 4వది చూడండి కింద। యచ్చ అన్యత్ అసత్ అసత్ తదసత్ పూర్వము వర్ణించిన మూడు అభావములకు భిన్నమైన అభావం, మూడు భిన్నముల అభావముల గురించి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి భిన్నమైనటువంటిది ఇది 4వదని కూడా గుర్తించవచ్చు। భిన్నమైన అభావము అత్యంత అభావం। ఇగో ఇక్కడ ఇది ఎట్లా రాసేను తాభావం అన్నట్టు పడ్డది। ఏంటంటే భిన్నమైన అభావం మత్యములో ఉన్నటువంటి మకారం ఈ అభావంలోకి వస్తే అభావం శబ్దం పూర్ణమవుతుంటది। ఇక మాలో ఉన్నటువంటి అకారం త్యం ఆ తర్వాత ఉన్న శబ్దంలో ఉన్నటువంటి తా అత్యంత అభావం అనబడును। దాన్ని సరి చేసుకోండి, లేదంటే ఈ స్వతంత్ర శబ్దంగా భావించి చదువుతుంటే అర్థం కాదు। నర శృంగము మానవుని కొమ్ము, ఖ పుష్పము ఆకాశ పుష్పము, వంధ్యాపుత్రుడు గొడ్రాలి బిడ్డడు ఇవి అత్యంత అభావములు। గాడిద గుడ్డు అత్యంత అభావం। అది అత్యంత అంటే ఇక అది లేనే లేదు, దాని కల్పనే లేదు। గాడిద గుడ్డు మీరు బయటకు పోయి ఏదోటి పండ్లు పొలాలు అన్ని తెచ్చుకుంటారు, కానీ ఎప్పుడు కూడా గాడిద గుడ్డు తెచ్చుకోరు। ఈసారి గాడిద గుడ్డు తెచ్చుకోండి, అప్పుడు తెలుస్తుంది। నరశృంగము అంటే మనుషుని యొక్క కొమ్ములు, మరి గొడ్రాలు ఓ వస్తువు ఆయన ఆ గొడ్రాలు బిడ్డను తీసుకురా, వాళ్ళ అబ్బాయిని పట్టుకురా అంటే ఎడికలు తీసుకొస్తుంది। గొడ్రాలు అన్నప్పుడు బిడ్డ ఎక్కడికి వచ్చింది? అది ఆకాశ పుష్పము। అది ఓం ప్రకాష్ గురుకులం నుండి కొత్తగా రాగానే జోగిపేట, ఆయన పేరు గుర్తొస్తలేదు, ఆయన ముస్లాపూర్లో నెల రోజులు శ్రావణ మాస వేద ప్రచారం గురించి అక్కడ నియమించినప్పుడు అక్కడ ఒక వ్యక్తిది చర్చ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇవాళ యజ్ఞానికి ఎవరు రాలేదు, ఎందుకు రాలేదంటే బ్రహ్మచారి కొడుకు పెళ్లి అవుతుంది అందుకని। బ్రహ్మచారి ఏంటిది, ఆయన కొడుకు ఏంటిది, ఆయన పెళ్లి ఏంటిది అంటే ఆయన పేరే బ్రహ్మచారి। ఇగో ఇప్పుడు ఇక్కడ దేవముని గారి సెల్ ఫోన్ లో దాంట్లో కూర్చుండి చూస్తున్నాడు, మీ నాన్న పేరేం పేరంటే తాత అంటున్నాడు। తాత అంటే తండ్రిని అంటారు కదా, మరి మీ నాన్నను తాత ఎట్లా అంటారంటే వాటి పేరే తాత అన్న శబ్దానికి తండ్రికి తండ్రి అనేది అర్థం కాదు। ఇక్కడ వారికి ఏంటంటే అత్యంత ప్రియమైన వారిని సంస్కృత భాషలో తాత అంటారు। వాళ్ళ కుమారుడు అత్యంత ప్రియముగా అనిపించినట్టు ఉన్నాడు, వారు ఏ రకంగా భావించారో తాత అని పేరు పెట్టుకున్నారు। కానీ ఇప్పుడు ఆయన కుమారుడు కృష్ణమూర్తి కొడుకు కూడా గురుకులంలో చదువుతున్నాడు,
గోత్రం చెప్పమంటే ఏంటంటే మీ తాత పేరు చెప్పమంటే తాత అంటాడు, తాత పేరు చెప్పమంటే తాత అంటే ఏంటంటే మా తాత పేరే తాత. అగో అట్లా ఈ తాత అనేది తండ్రికి తండ్రి అనే అర్థం కాదు, అత్యంత ప్రియమైన వాడు అని అభిప్రాయం. అందుకే ఈ యొక్క ఆకాశ పుష్పము కానీ, మానవుని కొమ్ము కానీ, ఈ యొక్క గొడ్రాల బిడ్డ కానీ, మరి మనుషుని ఇది గాడిద గుడ్డు కానీ, ఇవేవి ఇక అసలు లభించనే లభించవు. మాటల వ్యవహారంలో ఉన్నాయి. మీ నాన్నకి ఏమైనా కొమ్ములు వచ్చాయా చెప్పు, మీ నాన్నకి ఏమైనా కొమ్ములు వచ్చాయా, మీ అమ్మకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా చెప్పుకో అని అంటుంటారు కదా పిల్లలు. అంటారు మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తాను, చెప్పుకో మీ నాన్నకి ఏమైనా కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఎక్కడ చూశారు? మనుషులకు ఎవరికి లేవు. పశువులలో ఉండేటువంటి కొమ్ములు మనుషులకు, అంటే కొమ్ములు ఉన్నవే పొడుస్తవి అనేటువంటిది అక్కడ అభిప్రాయం. మీ అమ్మకి చెప్తా అంటే, మీ నాన్నకి చెప్తా అంటే, మీ నాన్న వచ్చి మమ్మల్ని పొడుస్తాడా, మీ నాన్న కొమ్ములు ఉన్నాయా అనేది అభిప్రాయం. 5వది చూడండి, నాస్తి ఘటో గేహ ఇది సతో ఘటస్య గేహ సంసర్గ ప్రతిషేధ. వైశేషిక దర్శనం 9వ అధ్యాయం 1వ పాదం 10వ సూత్రం. ఇంటిలో గేహ, గేహ అంటే ఇంటిలో గృహం. గేహ అంటే సంస్కృతంలో గేహ అంటే గృహం అంటది. అది ఈ యొక్క ఇంటిలో ఘటము, ఘటో నాస్తి, ఘట అనేటువంటిది లేదు అనగా మరి ఒక చోట ఉన్నదని భావం. అంటే ఇంట్లో లేదంటే బయట ఉన్నదనే కదా రకంగా. ఇప్పుడు అదే ఓం ప్రకాష్ ఇదివరకు చెప్పే మనోరంజనం ఏంటంటే, అమ్మ రాగానే చెప్పాలి ఏమని అంటే, మేము లడ్డూలు తినలేదు. ఆ ప్రసంగం కాదు, అమ్మ అడగలేదు, చెయ్యలేదు, ఏది లేదు. అమ్మ రాగానే చెప్పాలి మేము లడ్డూలు తినలేదు అంటే ఏమన్నట్టు? అదే మరిగా అట్లా అవుతుంది అన్నట్టు. ఇది అమ్మ ఏమనక ముందే తిన్నామని చెప్పడం. అట్లా చెప్పడం అంటే ఏమన్నట్టు, మేము లడ్డూలు తిన్నాము అని చెప్పగానే చెప్పినట్టుగా. దొంగకు దొంగతనం జ్ఞాపకం వస్తుంటది. అదే ఇది అర్థాపత్తి కాదు, అర్థాపత్తి కాదు. అంటే ఒక అర్థం, ఒక భావం నుంచి ఇంకొక భావం అర్థం చేసుకోవాలి. అంటే దొంగతనం చేయడం వచ్చు, కానీ దొంగతనాన్ని ఎలా అది దాన్ని అది ఏమంటారు, ఎలా వ్యవహరించాలో తెలియదు. అంటే తనకు తానే నువ్వు వెతకడం ఎందుకు, ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియదు, ఎలా కప్పిపుచ్చుకోవాలో అది ఆ అమాయకత్వం. అది ఇంటిలో కుండ లేదు అంటే మరొక చోట ఉన్నదని భావం. అన్యత్ర ఉన్న ఘటమునకు గృహముతో సంబంధం లేదు. దీనినే సంసర్గ అభావం అందరు. అంటే వేరే చోట ఉన్న దానితో మనకేం సంబంధం? ఇప్పుడు మీరు లడ్డూలు తిన్నరా లేదా అనే దానికి అమ్మకేం సంబంధం? ఇది వర్తిస్తుందా? ఇప్పుడు కుండ ఇంటిలో లేదు అనేటువంటిది కనాద మహర్షి చెప్తున్నాడు. అంటే ఇంటిలో లేకపోతే బయట అయితే ఉన్నది కదా, ఇంకొక చోట ఉన్నది కదా. అమ్మేవాడి దగ్గర, చేసేవాడి కుమ్మరివాడి ఇంటి దగ్గర అయితే ఉన్నది కదా, ఎక్కడో ఒక చోట ఉన్నది కదా అనేది అభిప్రాయం. అంటే అమ్మ మేము లడ్డూలు తినలేదు అని అంటే మేమే తిన్నాము అనేది అక్కడ అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే దీనిని సంసర్గ అభావము, అంటే ఇంటికి కుండకు సంపర్కము లేదు. అంటే లడ్డూలు, అమ్మ నువ్వు లడ్డూల కాడికి వెళితే ఏమైనాయి, ఎవరు తిన్నారు అనే ప్రశ్న వేస్తావెందుకు? లడ్డూలను మేమే తిన్నాము అనేటువంటిది అభిప్రాయం. అట్లా ఈ విధముగా భావము 5 రకములు అని చెప్తున్నాడు. భావము కాదు, భావములు కాదు, అభావములు.
ఇట్లా అభావములు 5 రకములు. ఇంద్రియ దోషాద్ సంస్కార దోషాచ్చ విద్య అవిద్య. ఇంద్రియ దోషాత్ సంస్కార దోషాచ్చ అవిద్య. ఇక్కడ భావములు 5 రకాలు ఉన్నాయి, మీరు 2 రకాలు చెప్పారు కదా, మీరు ఇంకా 3. ఇది ఇక్కడ ఈ 54వ పుట మధ్యలోంచి అభావ భేదముల కాడికెళ్ళి మొదలుపెట్టి అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. అవన్నీ కలుపుకొని అవన్నీ కలుపుకొని 1, 2, 3, 4, 5 సంఖ్య ఇచ్చిండు కదా. ఇంద్రియ దోషాత్ ఇంద్రియ దోషము వలన సంస్కార దోషము వలన అవిద్య అనేటువంటిది వస్తుంటది, అవిద్య అనేటువంటిది బోధపడుతుంటది అనేటువంటిది. ఇంద్రియ దోషము వలన ఇప్పుడు ఇంద్రియ దోషము అని అంటే ఇంద్రియాలు జడము. ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కసారి మనము ఉపయోగించేటువంటి వస్తువు వల్ల మనకు దెబ్బ తగిలితే మనము దాన్ని కొట్టడం ఓంప్రకాష్ అయితే చేశాడు. మీరు చేశారా? కర్ర పట్టుకుంటే కర్రతోటి కాలాల్లో తట్టుకున్నప్పుడు కానీ నెత్తికి తగిలినప్పుడు కానీ నాకు పోతుండగా కాలుకు రౌతులు బాగా కొట్టాం. అదే కదా పరిస్థితి అన్నట్టు. అంటే ఇంద్రియాలు జడము అన్నప్పుడు ఇంద్రియాలతోటి దోషం ఎలా వస్తుంటది, వస్త్రాలతోటి దోషం ఎలా వస్తుంటది, తోటి దోషం ఎలా వస్తుంది. మనకు వాడుకోరాక, మనకు వేసుకోరాక, మనకు నడవరాక మనం ఇబ్బంది పడుతుంటాం. ఇది ఆత్మ ఆ ఇంద్రియాలను వినియోగించుకోరాక. ఎందుకంటే ఈ వస్తువులు ఉన్నాయి, నీవు అక్కడ ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉంటావు కాబట్టి నీ బిక్కుబిక్కుమనేటువంటి ఆ బెంగ పోవాలి అని అంటే వీటితో కాలక్షేపం చేసుకోమని చెప్పేసి భగవంతుడు జీవాత్మకు ఇచ్చాడు. ఆ రకంగా ఇచ్చినప్పుడు సాధనాలుగా ఉన్నటువంటి వాటిని వినియోగించుకోకపోవడం వల్ల దోషం ఎవరిలో ఉన్నది అని అంటే ఈ ఇంద్రియాలను వినియోగించుకునేటువంటి ఇంద్రుడు జీవాత్మలో ఉన్నది. ఆ వినియోగించుకోవడం రాకపోవడం వల్ల కర్రతోటి నడుస్తున్నప్పుడు కర్ర నడవరాక ఆ కర్రను కాళ్ళకడ్డంగా పెట్టుకొని నడవబోతుంటే తట్టుకొని పడడం, వస్త్రము కట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఈ లాగులు వేసుకునే వారికి పూజ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ధోతి కట్టుకోమంటే ఏ రకంగా కట్టుకుంటారో, లుంగి కట్టుకోమంటే ఆ రకంగా అవుతుంటది. ఇక అమ్మాయిలకు కొత్తగా చీరలు కట్టుకోమని అంటే ఆమె కట్టుకుంటే ఇక అమ్మాయిలు కట్టుకుంటే ఏంటంటే ఆమె చింగులు తట్టుకొని ఆమె పడిపోతుంది. ఇప్పుడు అక్కడ జరిగింది కదా, అన్నా హజారే వచ్చినప్పుడు ఆ పూర్వ ముఖ్యమంత్రి కూతురు ఆ మీడియం గట్ట పడిపోయింది కదా. ఆ రకంగా అంటే అది ఇది ఇంద్రియ దోషముల వలనను సంస్కార దోషం ఏంటంటే వీళ్ళు ఎవరైతే గాలికి వదిలి పెడుతుంటారు చూడండి పిల్లలను, అంటే వాళ్ళకు మంచి ఏదో చెడేదో చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతుంటారు. పెరిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు నేర్పిస్తుంటారు కదా, ఎవరైనా ఇంటికి ఆచార్యులు గురువులు వచ్చినప్పుడు నమస్కారం చేయ. ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి చేయదు, మరి ఇంటిలో ఎవరు పరస్పరంగా వ్యవహారం చేయరు. ఇంటికి ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం చిన్నపిల్లల చేత పదే చేయిస్తారు. ఇది నటన. అప్పుడైనా నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ ముంగట నేర్చుకుంటారా? వాళ్ళ ముంగట ఎట్లా నేర్చుకుంటారు? ఈ సంస్కార దోషము వలన అంటే సభ్యత సంస్కారం అవేవి నేర్పనందు వల్ల వాళ్ళు పిల్లలు పెరిగి సమాజాన్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి అక్కడ భగవంతుడైతే ప్రత్యేకంగా తల్లిని తిట్టిస్తున్నాడు, మొహం చూడని తిట్లు. ఆ పిల్లవాడిని అయితే కొడక అనిపిస్తున్నాడు, తల్లిని మాత్రం మొహం చూడని తిట్లు తిట్టిపిస్తున్నాడు. ఆ రకంగా ఎందుకు అంటే నువ్వు సంస్కారం నేర్పలేదు కాబట్టి, వాళ్ళను సభ్యతగా పెంచలేదు కాబట్టి. అందుకని
తద్ దుష్ట జ్ఞానం. తద్ దుష్ట జ్ఞానం. ఈ యొక్క ఇంద్రియ దోషము సంస్కార దోషంతో అవిద్య వచ్చినప్పుడు ఇక దాని గురించి చెప్తున్నాడు ఏంటంటే దుష్ట జ్ఞానం. తద్ దుష్ట జ్ఞానం. ఆ రకంగా ఆ అవిద్య అనేటువంటిది దుష్టం. దుష్టము అంటే ఎవరికి ఇష్టము లేనటువంటిది దుష్టం. అటువంటి జ్ఞానం అది దుష్ట జ్ఞానము, విపరీత జ్ఞానము, అవిద్య అనబడును. అదుష్టం విద్య. ఇక ఏదైతే అందరికీ ఇష్టమైనటువంటిదో ప్రియమైనటువంటిదో అటువంటి వ్యవహారము విద్య అనబడుతుంటది. అదుష్టం అంటే యథార్థ జ్ఞానము విద్య అనబడును. పృథివ్యాది రూపరసగంధ స్పర్శ ద్రవ్య అనిత్యత్వాత్ అనిత్యాశ్చ. వైశేషిక దర్శనం 7వ అధ్యాయం 1వ పాదం 2వ సూత్రం. ఏతేన నిత్యేషు నిత్యత్వం ఉక్తం. వైశేషిక దర్శనం 4వ అధ్యాయము 1వ పాదం 3వ సూత్రం. ఇప్పుడు సంధ్యోపాసన చేయించేటప్పుడు ఏదైతే అర్థములు చెప్తున్నారో అర్థములలో వచ్చినటువంటి వేద మంత్రాల యొక్క ప్రమాణం చెప్పట్లేదు, భీమరావు గారు చెప్తున్నారు. ఆ రకంగా అందరికీ అలవాటు కావాలి, మంత్రం మనం చెప్పగలగాలి. చెప్పినప్పుడే ఎదుటి వారు అమ్మో వీళ్ళు చాలా జాగ్రత్తగా పరిశోధన చేస్తున్నారు అని చెప్పేసి మనం అంటే ఇష్టపడతారు, మన చెప్పినటువంటి మాటలను ఆదర్శంగా తీసుకుంటారు. అందు గురించి ఏ ఋగ్వేదము యజుర్వేదము, ఋగ్వేదం అయితే మండలము సూక్తము మంత్రము, యజుర్వేదం అయితే అధ్యాయము మంత్రము, సామవేదం అయితే పూర్వార్చికము ఉత్తరార్చికము, అధ్యాయము సూక్తము మంత్రము, అథర్వవేదం అయితే కాండము సూక్తము మంత్రము, ఈ రకంగా చెప్పడం రావాలి. అందుకే దయానంద సరస్వతి ఇక్కడ తాను చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ దయానంద సరస్వతి ఇదైతే దయానంద సరస్వతి కంటే ముందు వైశేషిక దర్శనంలో కనాద మహర్షి చెప్పే ఉన్నాడు కదా, మళ్ళీ దయానంద సరస్వతి ఇక్కడ మనకు చూపించడం, మనం వైశేషిక దర్శనం చదువుకుంటే దాంట్లో వస్తాయి కదా ఇవన్నీ. అంటే అది కాదు, నేను ఏ అభిప్రాయం అయితే చెప్తున్నానో ఈ అభిప్రాయాన్ని నాకంటే ముందే కనాద మహర్షి వైశేషిక దర్శనంలో కూడా చెప్పాడు. అంటే ఆ ఋషితోటి నేను కలిసినటువంటి అభిప్రాయాన్ని నేను ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా మీకు బోధిస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం. అందుకని ప్రమాణాలు పూర్తిగా చెప్పాలి. కార్య పృథివీ అందు ఉండేటువంటి రూప రస గంధము వంటి గుణములు కార్యద్రవ్యములు అగుట వలన వాని గుణములు అనిత్యములే. కార్యమైనటువంటి పృథివీ కార్యం. ఈ యొక్క పృథివీలో ఉండేటువంటి రూపం, ఆకృతి, రసము అంటే నీరు, ఈ యొక్క రూపము, రసము, గంధము, స్పర్శం. గంధము అంటే వాసన, ఈ యొక్క స్పర్శ అంటే వాయువు. ఇవన్నీ పృథివీలో ఉన్నాయి, కార్యద్రవ్యంలో ఉన్నాయి. కార్యం యొక్క ద్రవ్యములు అగుట వలన వాటి యొక్క గుణములు అనిత్యములే. కార్యమును ఆశ్రయించి ఈ అనిత్యముల గురించి తెలుసుకోవటం వల్ల ఏంటంటే పదవి అంటే ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఈ యొక్క పదవి, రాష్ట్రపతి, ఈ యొక్క పదవులు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యక్తిని ఆశ్రయించి ఉన్నటువంటివి. నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, వీరిని ఈ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు మనలాగే నాగరికులు, కానీ వాళ్ళు పదవిని అలంకరించారు. వారిలో విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఇక ఈ యొక్క ఓడిపోయినటువంటి వారు, పదవి నుంచి దిగిపోయినటువంటి వారు, వీరు ఉద్యోగస్తులైతే పదవీ విరమణ చేసినటువంటి వారు,
రిటైర్మెంట్ అయినటువంటి వారు ఇప్పుడు ఆ వారిలో అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటిది అభిప్రాయం. ఏమని చెప్తున్నానంటే కార్యరూపమైనటువంటి పృథివీ యందు ఉండేటువంటి రూపరస రసాది గుణములు అంటే రూపరసము వంటి గుణములు, రూపము, రసము, స్పర్శము, గంధము వంటి గుణములు ఏవైతే కార్య రూపమైనటువంటి ఈ పృథివీ ఆకృతి ఏదైతే ఉందో ఈ కార్య పృథివీ అందు ఉండేటువంటి గుణములు అనిత్యములు. పృథివీ అనిత్యమైనప్పుడు అవి కూడా అనిత్యమే. ఇప్పుడు మనిషిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కానీ ద్రౌపది ముర్ము గారు కానీ వారు పదవిలో ఉన్నంత వరకు వారు ప్రథమ నాగరికులుగా గుర్తించబడుతుంటారు. ఇంకా పదవి నుంచి దిగిపోగానే మళ్ళీ మనలాగానే మామూలు మనుషులు అవుతుంటారు, మామూలు మనుషుల వలె ఉంటుంటారు. అందు గురించి ఆ పదవి అనేటువంటిది అనిత్యం. పట్టుకుంటున్నారా లేదా? కారణ రూప పృథివీ వంటి నిత్య ద్రవ్యములందుండు గంధము వంటి గుణములు వానికి ఆధారములు. ఇప్పుడు కార్యపృథివీ, కార్యం అనేటువంటి ఒక పృథివీలో ఉండేటువంటి రూపరసము వంటి గుణములు, రూపము, రసము, గుణం. రూపం అంటే కనబడేటువంటిది, రసము అంటే జలము వంటి వాటిది, లేదంటే ఇక మళ్ళీ గడ్డి ద్వారా అన్న ఔషధుల ద్వారా అన్నరసము మరియు పండ్ల రసాలు ఇవన్నీ పృథివీ నుండి వస్తున్నాయి. కాబట్టి ఈ రూపము, రసము అనేటువంటిది కార్యరూపమైనటువంటి ఈ పృథివీ నుండి వస్తున్నాయి. కాబట్టి ఆ పృథివీ వేరు, ఈ రూపరసగాలు వేరు అనేటువంటిది. అంటే పృథివీ అనేటువంటిది అణువు, ద్వనువు, త్రిసరేణు, మహత్పరమాణువు అనేటువంటి అణువు కలయికలతోటి ఏర్పడినటువంటిది ఈ పృథివీ. ఈ పృథివీలో ఈ గుణాలు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. గుణాలు ఈ గుణి నుండి వేరవుతున్నాయి. గుణి శాశ్వతమే అయిన గుణాలు అనిత్యములు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది దయానంద సరస్వతి మనకు స్ఫురింపజేస్తున్నటువంటిది ఏంటంటే జీవాత్మ నిత్యము కానీ ఆ జీవాత్మలో ఉండేటువంటి ఈ సుఖ దుఃఖ తాపత్రయము, సుఖము పొందాలని దుఃఖము పొందినప్పుడు బాధపడడం గాని ఇవన్నీ అనిత్యములు, ఇవి శాశ్వతము కాదు అని అభిప్రాయం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? వింటున్నాం. అది కారణ రూపమైనటువంటి కారణం ఎందుకు అనంటే కార్యమును ఆశ్రయించి ఉండడానికి కార్యముగా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కార్యం. పెన్ను ఉన్నది, పేపర్ ఉన్నది. పెన్ను, పేపరు మన మనసులోని భావాలను బయటకు తీయడానికి పెన్ను, పేపరు అనేటువంటిది ఈ యొక్క సాధనములు. ఈ సాధనములు అయినప్పుడు ఇక్కడ దీన్ని పేపర్ మీద పెన్నుతో రాయడం, ఇది పెన్ను ఉండడం వల్ల రాయడం జరుగుతుంది, పేపరు ఉండడం వల్ల రాయడం జరుగుతుంది. అందు గురించి కారణ రూపమైనటువంటి పృథివీ వంటి నిత్య ద్రవ్యములు. ఈ పృథివీ నిత్యం ఎట్లా అవుతుంటది? ఇది యజుర్వేదము 31వ అధ్యాయంలో ఈ పృథివీ ఎలా తయారయ్యింది అనేటువంటి రహస్యాన్ని వేదమంత్రంలో చెప్పడం జరిగింది. అదే వేదమంత్రమును ఓం ప్రకాష్ ఇహపరలోకంలో సచిత్రముగా చూపించడం జరిగింది. అక్కడ ఏమని చెప్పడం జరిగిందంటే అద్భ్యః సంభృతః పృథివ్యాః రసాచ్చ సమవర్తత అగ్రే మునుముందుగా ఈ యొక్క పృథివీ యొక్క స్వరూపం ఏమిటి అంటే అద్భ్యః. అంటే
జల స్రావములు నీటి పరమాణువుల యొక్క సంఘాత రూపము. నీటి పరమాణువుల సంఘాత రూపము ఘనీభవించి దూది పింజము వలె ఏర్పడి ఈ సూర్యుని యొక్క కిరణాలతో గురుత్వాకర్షణతోటి వశీకరించబడినప్పుడు వాయు సంయోగంతో పరిభ్రమణం చెందుతూ ఉన్నటువంటిది పృథివీ. ఈ కారణ రూప పృథివీ నిత్య ద్రవ్యములందు ఉండు గంధము వంటి గుణములు. ఇప్పుడు కొద్దిసేపటికి పృథివీ యొక్క ఉనికిని పక్కన పెట్టేసి పృథివీ తయారైన తర్వాత పృథివీలో ఏమేమి గుణములు ఉన్నవి అని అన్నప్పుడు ఆ గుణముల దృష్టితోటి గుణములు దేనినైతే ఆశ్రయించి ఉంటాయో ఆ గుణి అంటే పృథివీ వంటి పదార్థములు నిత్యములు అని భావించడం జరుగుతుంది. అంతేగాని పృథివీ ఎప్పటికీ నిత్యము అనేది కాదు. పట్టుకుంటున్నారా, నిద్రపోతున్నారా? అందరూ కెమెరాలు బంద్ చేస్తున్నారు. పట్టుకోకపోతే ఇబ్బంది పడతారు. పట్టుకుంటే అర్థం కాకపోతే అడగండి. ప్రకరణంలో ఉన్నప్పుడు ఇంకెక్కువ లోతుగా ఆలోచించడానికి ఉంటుంది. నిత్య ద్రవ్యములందు ఉన్నటువంటి గంధము వంటి గుణములు వాటికి ఆధారములు. ఇప్పుడు పులుపు అనేటువంటిది నిమ్మకాయ చింతకాయను ఆశ్రయించినటువంటి గుణములు. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే నిమ్మకాయను చింతపండును పిండి మనం బయట పడేసినప్పుడు నిమ్మకాయ చింతపండు నిత్యమైపోయింది, గుణము అనిత్యమైపోయింది. ఆ గుణములను మనం వాడుకుంటున్నాము. ఇది ఇక్కడ గ్రహించదగినటువంటి రహస్యం. అందుకే ఈ ప్రళయం ఎందుకు అవుతుంటది అని అంటే జీవనీయ ఆధారము లేకపోవడం వల్ల ఏ రకమైనటువంటి జీవనీయ ఆధారము కనుమరుగైతే వాటిని ఆశ్రయించేటువంటి ప్రాణిజాతులు అంతరించిపోతాయి. ఇప్పుడు అత్యంత విశాలమైనటువంటి రాక్షస బల్లులు, డైనోసార్ ఏవైతే అంటుంటారో వాటికి ఆహారం ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి వాటి జాతులు లేవు, అంతరించిపోయాయి. ఇక ఈ సెల్ ఫోను ఇంటర్నెట్ మరియు ఈ వెబ్సైట్లు ఇవన్నీ ఏవైతే వచ్చాయో అంతర్జాలీయం, దీన్ని అంతర్జాలీయం అంటారు. ఈ అంతర్జాలీయ వాడకం ఎంతెంత పెరుగుతుందో అంతంత మానవీయ జీవనానికి ముప్పుగా ఉండేటువంటి ఊర్జ నశిస్తుంది. దానికి ఉదాహరణయే ఈ చిన్న చిన్న జాతులు, ఈ తేనెటీగలు, సీతాకోక చిలుకలు, అవన్నీ చిన్న చిన్న ప్రాణులన్నీ అంతరించిపోవడం గమనార్హం. ఊర్లలో ఊరవిష్కలు కనబడుతున్నాయి, ఇప్పుడు ఏమో కనబడతలేవు. అదే వాడకం ఎక్కువైపోయింది కదా ఈ సెల్ ఫోన్, దానికి కారణం. నిత్యము ఈ గుణములు ఆశ్రయించి ఉండడానికి ఈ గుణములు వేటినైతే ఆశ్రయించి ఉంటాయో ఆయా పదార్థములు అంటే ఈ పులుపు నిమ్మకాయను చింతపండును ఆశ్రయించి ఉంది. ఆ నిమ్మకాయ చింతపండు నిత్యములు అగుట వలన వాటి పులుపు అనేటువంటి గుణములు కూడా నిత్యములే అగును. ఎప్పటి వరకైతే నిమ్మకాయ అంటే పులుపు, మరి చింతపండు అంటే పులుపు. మరి పిండి పడేసినటువంటి నిమ్మకాయ తొక్కలు, చింతపండు పిప్పి, దాంట్లో పులుపు లేదు. పులుపు లేకపోయినా కూడా ఆ చింతపండు నామకరణము, ఈ యొక్క నిమ్మకాయ నామకరణం ఏంటంటే పులుపుకే ప్రత్యేకము. పులుపు లేనట్టయితే నిమ్మకాయను ఆ ప్రత్యేకత ఉండదు. ఇంతే. అందుకని ఎప్పుడైతే నిమ్మకాయ చింతపండును మనం గుర్తించడం జరుగుతుంటుందో ఆ పులుపుకు ప్రత్యేకమని. నిమ్మకాయ ఉన్నంత కాలం పులుపు ఉంటుంది, పులుపు ఉన్నంత కాలం నిమ్మకాయలు ఉంటాయని చెప్పేసి
ఇవి రెండు నిత్యములే అని చెప్తున్నాడు దయానంద సరస్వతి. ముందేమో నిమ్మకాయ, చింతపండు అంటే పృథివీ వంటి ఈ నిత్య ద్రవ్యములు, వీటిని పృథివీ వంటి నిత్య ద్రవ్యములను నిత్యములుగా అంటే పంచమహాభూతాలను రూపము, రసము, గంధము, స్పర్శము, ఇవి ఈ యొక్క పృథివీ, సూర్యచంద్ర, నక్షత్ర గోళాలు ఇవి ఏవైతే ఉన్నాయో రూపము, ఇవి నిత్య ద్రవ్యము. ఈ పృథివీ వంటి నిత్య ద్రవ్యములో పృథివీలో గంధము, సూర్యునిలో రూపము, మరియు వాయువులో స్పర్శము, నీటిలో రసము, ఇటువంటి వాటిని నిత్య ద్రవ్యములనే ఈ గంధము వంటి గుణములు వాటిని ఆశ్రయించి ఉంటాయి. గుణం అది గుణి అవినాభావ సంబంధం. ఇప్పుడు గుణి నిత్యుడైనప్పుడు గుణములు కూడా నిత్యములే అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. గుణి నిత్యములగుట వలన వానిని ఆశ్రయించినటువంటి గుణములు కూడా నిత్యములే అగును. అంటే ఒకదానికొకటి అవినాభావ సంబంధం, విడదీయరానటువంటి సంబంధం. సత్ అకారణవత్ నిత్యం, వైశేషికం 4వ అధ్యాయం 1వ పాదం 1వ సూత్రం. సత్ అకారణవత్ నిత్యం. సత్ అనేటువంటిది ఒక వస్తువు ఉనికి గలదై కారణము లేనిదై, ఒక వస్తువు ఉనికి అంటారా, ఉనికి అంటారు, మామూలు అచ్చు ఉండాలి, ఈ ఉకారం పడింది. ఒక వస్తువు ఉనికి గలదై, ఈ వస్తువులోని ఉకారం, వస్తువు ఉనికి గలదై, ఉనికి అంటే అస్తిత్వము గలదై, కారణము లేనిదైనా అది అనిత్యం అనబడును. ఉనికి ఉండి కారణము లేని కారణంగా అది నిత్యము అనబడును. ఆచార్జీ నమస్తే. అంటే ఇప్పుడు గొడ్లే ఉందనుకుందాం అనుకోండి. అంటే ఇంకా చాలా కత్తి పెట్టేంత కూరగాయ కోసుకుంటారు, దానికంటే ఇంకా అందులో గుణము లేదు కదా ఆచార్జీ, కోసుకోవటమే కదా. అందుకనని ఈ అర్థం ఆచార్జీ, ఉనికి లేదు కదా, దానికి ఉనికి ఉండదు కదా ఆచార్జీ, కొట్టం తిట్టం అనే ఉనికి ఉండదు కదా. దేనికి ఉండదు అంటే ఇప్పుడు కత్తిపెట్టి కోసుకుంటున్నాము. ఇప్పుడు మనకైతే ఇప్పుడు నిమ్మకాయకి అయితే పులుపు, చింతపండు ఎలాగ ఆశ్రయించిందో అలాగా కదలిక లేని దాన్ని ఇది మనం కదిలిస్తేనే కదులుతుంది కాబట్టి దాన్ని ఉనికి లేనట్టు ఆచార్జీ, అంతే కదా. ఉనికి లేకపోవడం అండి. కత్తిపీట ఉంటేనే కదా, కత్తిపీట తోటి మీరు కూరగాయలు కోస్తున్నారు, పండ్లు కోసుకుంటున్నారు. అది ఉంటేనే కదా అది వాడుకునేటువంటి వస్తువు. పెన్ను ఉంటేనే కదా రాస్తున్నారు, చెప్పులు ఉంటేనే కదా వేసుకుంటున్నారు, బొట్టు ఉంటేనే కదా పెట్టుకుంటున్నారు, వస్త్రాలు ఉంటేనే కదా కట్టుకుంటున్నారు, ఇల్లు ఉంటేనే కదా ఇంట్లో ఉంటున్నాము. అది ఉనికి ఉండడం. సరే చేస్తుంది, ధన్యవాదాలు. వస్తువు ఉనికి గలదై కారణము లేనిది, అంటే ఉనికి ఉంది కానీ కారణము లేనిదైనా అది నిత్యం అనబడును. అంటే వస్తువు అని అన్నప్పుడు ఇక్కడ విరుద్ధ భావం ఉన్నది ఒకటి, చాలా లోతుగా గమనించండి. ఇక్కడ ఈ వస్తువు గురించి కాదు చెప్పేది, ఆత్మతత్వం గురించి చెప్తున్నాడు. అది బయటకు పెట్టకుండానే ఈ వస్తువుల మీద తీసుకొచ్చి చెప్తున్నాడు. వస్తువు భగవంతుడి యొక్క సృష్టిలో, ఇప్పుడు భగవంతుని యొక్క సృష్టిలో నిరుపయోగమైనటువంటిది భగవంతుడు దేనిని పుట్టించలేదు అని అన్నప్పుడు, ఏదైతే పుట్టుకుంటూ ఆవిష్కరింపబడినటువంటి ప్రతి వస్తువు ఏదో ఒక ఉపయోగానికి వినియోగించబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు
ఈ వృక్ష వనస్పతులన్నీ ఔషధాలుగా ఎవరు గుర్తిస్తారు అని అంటే వైద్యులు గుర్తిస్తుంటారు. వాళ్ళ పదార్థ విజ్ఞానాన్ని తెలుసుకొని ఇది ఈ రోగంకు పనిచేస్తుంది, ఇది ఈ రోగంకు పనిచేస్తుంది అని ప్రతి మొక్కను ఔషధ మొక్కగా గుర్తిస్తారు. ఇక అది ఆ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏమంటారంటే పిచ్చి మొక్కలు, గడ్డి, అలము అని చెప్పేసి ఈ రకంగా చులకన భావంగా ఉపయోగిస్తుంటారు, వాడుతుంటారు భాషను. అంటే వారి అజ్ఞానాన్ని వీరు బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ రకంగా వస్తువు అని అన్నప్పుడు ఉపయోగం లేని వస్తువుని ఎవరు తయారు చేస్తారు? ఉపయోగం లేని, ఎవరు తినని వంటను ఎవరు వండుతారు? ఎవరు కట్టుకొని వస్త్రాన్ని ఎవరు నేస్తారు? అంటే వస్తువు ఉన్నది, ఏదైనా పరికరాన్ని, బల్బును కనిపెట్టారు, సెల్ ఫోన్ కనిపెట్టారు, టీవీని, దాన్ని ప్రతిదాన్ని కనిపెట్టారు. కనిపెట్టేటువంటి వ్యక్తి ఏదో ఒక ఉద్దేశంతో పెట్టాడు కదా. ఆ ఉద్దేశం అభావాన్ని పూరించడానికి ఈ వస్తువును తయారు చేశాడు కదా. మరి ఇక్కడ దయానంద రావట్లే, వినియోగించడం తెలియక ఆచార్జీ, తెలియక అంతే. ఇప్పుడు వైద్యుని దృష్టిలో ప్రతి గడ్డి పరక ఔషధ మొక్కయే అతనికి తెలుసు, కానీ మనకు తెలియదు కాబట్టి మనం గడ్డి అనేది పీకి పడేస్తుంటాం. ఇది మన అజ్ఞానం, కానీ వస్తువు యొక్క అజ్ఞానం కాదు. ఇప్పుడు దాన్ని అవసరం వచ్చినప్పుడు అది వెతికి తీసుకురావడం జరుగుతుంటది. అందుకని వస్తువు ఉనికి గలదై కారణం లేనిదైనా, ఇప్పుడు కారణం లేనిదైన దాన్ని విప్పడానికే ఈ వస్తువు అనేటువంటిది ఏదో ఒక కారణం చేతనే అది అస్తిత్వంలోకి వచ్చింది. దాన్ని కనిపెట్టేవారు, దాన్ని తయారు చేసేటువంటి వారు, శ్రమ చేసినటువంటి వారు, ధనం ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో చేశారు. అది ఏ వస్తువు అయినాను కానీ. మరి దానికి కారణం లేనిదైనా అది నిత్యం అనబడను. ఇప్పుడు వస్తువు అని అన్నప్పుడు ఉనికిలోకి వచ్చింది అని అంటే అభావంలోకి భావంలోకి వచ్చింది అని అంటే అది నిత్యం అనబడుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ విరుద్ధమైనటువంటి భాష ఏంటంటే, నిత్యమైనప్పుడు అది ఉనికి గలదై అన్నప్పుడు అది జీవాత్మకే వర్తిస్తుంది, కానీ ఈ జడ వస్తువులకు దేనికి వర్తించదు. ప్రకృతి సైతం ఒలిచి సాంఖ్య దర్శనకారుడు కపిల మహర్షి మరియు దయానంద సరస్వతి అష్టమ సముల్లాసంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రకృతి సత్వరజస్ తమసాం సామ్యావస్థ ప్రకృతి, ఇది మాత్రం నిత్యము, దీనికి తిరుగులేదు. ఇక ఆ ప్రకృతి నుండి వికారాలు ఏవైతే ఉత్పన్నమవుతుంటాయో ఆ వికారాలన్నీ నశిస్తుంటాయి, ప్రకృతి మాత్రం నశించదు. ప్రకృతి శాశ్వతం. అందుకే దేవుడు, జీవుడు, ప్రకృతి, ఇది వైదిక త్రైత సిద్ధాంతము. ఈ దేవుడు, జీవుడు, ప్రకృతి అనేటువంటి శాశ్వతములు ఎప్పటికీ ఉంటుంటాయి. కానీ ఈ యొక్క జీవుని యొక్క ఈ జన్మలు అనేటువంటివి అనిత్యములు. ప్రకృతి యొక్క ఈ వికారములు, వృక్ష వనస్పతి, సూర్య చంద్ర నక్షత్రాలు, పృథివీ, ఈ కనపడే రూపం అంతా అనిత్యములు, ఇవి నశిస్తుంటాయి. ఇక్కడ ఈ నిత్యము అనేటువంటిది ఏంటంటే, వస్తువు ఏదియు ఉనికిలోకి వచ్చినటువంటి ఏ వస్తువును, ఏ రూపమును అన్ని నాశనములే, అనిత్యములే. కానీ ఈ ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు మాత్రము నిత్యములు అనబడును. దీనిని బట్టి సత్కారణవత్ అనిత్యం, సత్ ఈ యొక్క జీవాత్మ సత్యమే, పరమాత్మ సత్యమే, ప్రకృతి సత్యమే. ఈ యొక్క కారణములు ఇవి. ఆ కారణవత్ అనిత్యం ఉండి, ఇప్పుడు అనిత్యంగా అంటే జీవాత్మలు 84 లక్షల యోని జన్మలలో కనబడుతున్నాయి. ఈ జన్మలు అనేటువంటివి అనిత్యములు. ఈ ప్రకృతి ఏదైతే వృక్ష వనస్పతి, గుట్టలు, కొండలు, లోయలు, ఇవి ఏవైతే కనబడే రూపం ఉన్నదో ఇది అనిత్యము. కారణము గలదైన అనిత్యమగును. కారణం గలదై, ఇప్పుడు ఈ జన్మలు దేనికి? ఈ జన్మలకు కారణం కర్మఫలంతో కూడినదైనది కాబట్టి అనిత్యం అవుతుంది.
అంటే కారణం నశిస్తే కార్యం కూడా నశిస్తుంది. ఆ కారణం అనేటువంటి కర్మఫలముతోటి ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ కారణమును ఉండాలి. ఇక్కడ కారణం ఉంటేనే వస్తువు ఉంటుంటది. కారణం ఉండడం వల్లనే ఈ యొక్క ఏ వస్తువైనా, ఈ వంటైనా, వస్త్రమైనా, చదువైనా, విద్యాలయమైనా, గుడి అయినా, బడైనా, ఏదైనా ధ్యానమైనా, ఏదైనా సరే దానికి కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తారంటే ఒక వస్తువు ఉనికి గలదై కారణం లేనిదైనంటే, ఇప్పుడు ఇక ఈ వస్తువు ఆ వస్తువు ఏదై ఉండాలి? ప్రకృతి అయినా ఉండాలి, జీవుడైనా ఉండాలి, పరమాత్మ అయినా ఉండాలి. ఈ వస్తువు ఉనికి గలదై కారణం లేనిది ఎప్పుడు అంటే జీవాత్మ ఉండడానికి కారణం ఏంటి? పరమాత్మ ఉండడానికి కారణం ఏంటి? ప్రకృతి ఉండడానికి కారణం ఏంటంటే ఇవి అస్తిత్వములు, ఉనికి మాత్రం తప్పనిసరి. ఈ ఉనికి వల్ల, ఈ మూడింటి వల్లనే ఈ యొక్క సృష్టి ఉత్పత్తి ప్రళయము జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇవి సృష్టి కార్యం అనేటువంటిది అనిత్యం, ఈ సుఖ దుఃఖము అనేటువంటిది అనిత్యము. ఈ యొక్క స్త్రీ పురుష పశుపక్షి ఈ కనబడుతున్నటువంటి జన్మలు అనిత్యం. ప్రకృతి యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలు, ఈ పృథివీ వంటివి కనబడే రూపం అనిత్యము అనబడుతుంటాయి. దీనిని బట్టి సత్కారణం వత్ అనిత్యం. సత్ అనేటువంటిది కారణవత్ అనిత్యం. కారణం ఏదైతే ఉందో, కారణం జీవాత్మ కారణమే, పరమాత్మ కారణమే, ప్రకృతి కారణమే. ఇవి సత్స్వరూపములు. కాబట్టి ఇవైతే నిత్యములు. ఈ కార్యం అనిత్యం. కారణాలు ఎప్పుడు ఉంటాయి కదా, ప్రకృతి పరమాత్మ, ప్రకృతి జీవాత్మ. అమ్మగారు, కారణాలు ఎప్పటికి ఉంటాయంటే ఆకలి కారణంగా భోజనం చేయడం, ఆకలి ఎప్పటికి ఉంటుందా? తిన్న తర్వాత. కానీ ఇవి నిత్య పదార్థాలు కాబట్టి ఇంకోటికి ఉంటాయి అనేది. కానీ అక్కడ ఇప్పుడు అందరికి ఏం తెలుస్తున్నది అంటే, ఇక్కడ రాసింది ఒకటి, ఓం ప్రకాష్ ఇంకొకటి చెప్తున్నాడు అనేది తెలుస్తున్నది. ఇక్కడ అంతరార్థాన్ని గ్రహించినప్పుడు ఏ ఇబ్బంది లేదు. శబ్దాలను పట్టుకుంటే ఏంటంటే అక్కడ రాసింది ఒకటి, ఓం ప్రకాష్ చెప్పేది ఇంకొకటి అన్నది తెలుస్తుంది. అంటే అంతరార్థం గ్రహించినప్పుడు తెలుస్తుంది. అస్యేదం కార్యం కారణం సంయోగి విరోధి సమవాయి చైతి లైంగికం. వైశేషిక దర్శనం 9వ అధ్యాయం 2వ పాదం ప్రథమ సూత్రం. ఈ సమయం అయిపోతుంది కాబట్టి చాలా మంది దీన్ని ఇక్కడ ఆపేద్దాం. ఇది రేపు చెప్పుకుందాం సూత్రం. ముందుకు తీసుకుపోండి అమ్మగారు. నమస్తే ఆచార్య. ఈనాటి మన ప్రసంగంలో కారణం ఉంటేనే కార్యం జరుగుతుందని, కానీ చివరిలో మిగతావి మనకన్నీ అర్థమవుతానే వస్తున్నాయి. దీనికి ప్రత్యేకంగా ప్రకృతి జీవాత్మ గురించే ఉందన్నమాట. ప్రకృతి జీవాత్మ తన మూల స్వరూపాలు ఎప్పుడూ లేదు, కనపడే రూపాలు మాత్రము అవి కనుమరుగవుతా ఉంటాయి. మళ్ళీ తన కర్మఫలాన్ని బట్టి జీవాత్మనికి ప్రకృతిని కూడా రెండు సమకూర్చి పరమేశ్వరుడు మనకి సృష్టిని నడిపిస్తున్నాడు అనేటువంటి విషయం చాలా లోతుగా అర్థమయ్యే విషయంగా ఆచార్య తీసుకొచ్చి చెప్పారు. ఆచార్య ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. 1-2 సార్లు మరీ దాన్ని వింటూ ఉన్నప్పుడు మాత్రమే మనకు అవగాహన అవుతా వస్తుంది. సమయాన్ని బట్టి విని అవగాహన చేసుకుంటే చాలా తెలుసుకోగలుగుతామని అభిప్రాయం. ఈరోజు వైదిక సంధ్య ఎవరితో? బాలరాజు గారు వైదిక సంధ్య చేపిస్తారు. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్వీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ.
ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శనం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరవృష్టే మర్జనం. ఓం భూ పునాతు శిరసి, ఓం భూ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అథ ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అథ అఘర్షణ మంత్రం. ఓం మృతం చ సత్యం చ విద్యా తపస్సో జజాయత, తతో రాత్ర జాయత, తతః సముద్రో వర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదాతి సస్యమిషతో వసి, సూర్యచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. అథ ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అథ మనసా పరిక్రమం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరక్షితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః, దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాధి రక్షిత పితరైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః, ప్రతీసీదిగ్వర్ణోధిపతి వృధాకు రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః, ఉదీచీదిగ్ సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః, ధ్రువాది విష్ణురధిపతి కల్మాచక్రీవో రక్షిత విరుధైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః, ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రో రక్షిత వర్షమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ యశభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం ఓజంబే దద్మః. ప్రస్థాన మంత్రం. జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నీదహతి వేదః, తనః పశ్చాదతి దుర్గాని విశ్వానావేవ సింధుం ధృతాగ్నిః, చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రశ్చ వర్ణశ్చ అగ్నిః, ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు చ. ఉదిత్యం జాతవేదసం దేవం హవంతి హేతవః, దృశ్యే విశ్వాయ సూర్యం, ఉద్వయం తమసస్పరిష్వా పశ్చంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్, పశ్యేమ శరదాః శతం, జీవేమ శరదాః శతం, ప్రణయామ శరదాః శతం, ప్రబ్రవామ శరదాః శతమాదీనః,
శ్యామ శరదా శతం భూయచ్చ శరదా శతాత్. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. గాయత్రి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ దయానిధి పరమేశ్వర, మీ కృప వలన ఈ జపోపాసనను వంటి కర్మలను చేసి మేము మా ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి సత్వరమే ప్రార్థించుగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. శాంతి పటం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపో శాంతి ఋషదే శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. సరే. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమస్తే. నమః.